నేనైతే మిషన్ లెర్నింగ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మిషన్ లెర్నింగ్ని స్టార్ట్ చేయాలంటే మనమైతే ఒక ప్లాట్ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో అయితే అనకొండా డౌన్లోడ్ అని అయితే మీరైతే సెర్చ్ చేయండి. ఇక్కడ ఓకే నేనైతే సెర్చ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా ఫ్రీ డౌన్లోడ్ అని, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే డౌన్లోడ్ అని ఉంది కదా, సరే అయితే మనం కింద చేద్దాం. ఓకే ఇక్కడైతే డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి డౌన్లోడ్స్లోకి వెళ్తే అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఇప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత అయితే మీరైతే దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే క్లిక్ చేయండి. అయితే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేయండి. ఐ అగ్రీ నెక్స్ట్ అని కొట్టేయండి. నెక్స్ట్ అని కొట్టేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడైతే నెక్స్ట్ కొట్టేస్తున్నాను నేనైతే. నెక్స్ట్ వార్నింగ్ ఓకే కొట్టేయండి. ఓకే ఇన్స్టాల్ కొట్టేయండి. ఇదైతే ఒక కాస్త టైం అయితే తీసుకుంటుంది ఇన్స్టాల్ కావడానికి. నేనైతే వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఫినిష్ కొట్టేయండి. ఇంకా ఇప్పుడు అయితే మనమైతే ఇదైతే ఓపెన్ అయింది. ఇదంతా ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేయండి. ఇంకా నేనైతే అన్నీ క్లోజ్ చేసేస్తాను. ఓకే క్లోజ్ చేసేస్తాను మొత్తం. అది ఆల్రెడీ ఒకసారి అడిగింది కాబట్టి నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఫ్రెష్ చేసి ఇప్పుడైతే మనమైతే జూపిటర్ నోట్బుక్ అని ఉంటుంది, అదైతే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసినప్పుడే మనమైతే ఇప్పుడు సర్చ్లోకి వెళ్ళి జూపిటర్ అని సెర్చ్ చేస్తే చూడండి నేను చూపిస్తాను. సర్చ్లోకి వెళ్ళి జూపిటర్ నోట్బుక్ అని చూడండి ఇక్కడైతే ఉంది. దీని అయితే ఓపెన్ చేసుకోండి. ఇదైతే కమాండ్ ప్రాంప్ట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఇదైతే ఒక యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసి మనకైతే వెబ్ బ్రౌజర్లోకి అయితే తీసుకెళ్తుంది. చూడండి అదైతే వెబ్ బ్రౌజర్లోకి అయితే తీసుకెళ్ళింది. ఇక్కడైతే ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు న్యూ తీసుకొని పైథాన్ 3 అని అయితే సెట్ చేసుకోండి. మనకైతే ఓపెన్ అవ్వకపోతుంది జూపిటర్ నోట్బుక్ అయితే. ఇందులో అయితే మనమైతే పైథాన్ కోడ్ని అయితే రన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్. నేనైతే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ని అయితే చూపిస్తాను. ప్రింట్ హలో వరల్డ్ అని అయితే రాస్తాను. ప్రింట్ హలో వరల్డ్ చూడండి రన్ చేసినప్పుడే మనకైతే రన్ అయిపోయింది. అలా మనమైతే ఈ మిషన్ లెర్నింగ్ కోడ్ని అయితే ఇందులో అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.